మళ్ళొకసారి అన్నలకు అక్కలకు అందరూ చూడండి మన తెలుగుంట అప్పుడు మనం చదువుకున్న రోజుల జడ్పీ ఎస్ఎస్ ఇప్పుడైతే జడ్పీ హెచ్ఎస్ పాఠశాల కృష్ణాష్టమి వేడుకల కోసం ఉట్టిగొట్టే కార్యక్రమాలు అయితే సిద్ధమైనవి. పిల్లలైతే ఉట్టి కొట్టడానికి తయారున్నారు. ఉట్టి కూడా కట్టిండ్రు. ఆలోపు మనం మళ్ళొక వీడియోలో ఇన్వాల్వ్ అవుదాము. మేము 10వ తరగతి చదువుకున్న పాఠశాలలు అయితే ఇంకా ఉన్నాయి. అట్లనే మేము చదువుకున్న తరగతి 5వ తరగతి. ఈ తరగతులు చూసుడుతోటే మాకైతే వస్తున్నా మా మేడం గారైతే చూడండి చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం కావడం ఇది ఒక అదృష్టమే. ఒక్క రోజే ఏడా ఉంది కాబట్టి రేపటి కోసం వేడుకలు తయారవుతా ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరొకసారి. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. చాలా సంతోషం మాకు. మమ్మల్ని స్కూల్కు రాగానే ఎప్పుడైనా కానీ చాలా సంతోషంగా మేడమ్స్ అయినా సార్లైనా ఉత్సాహంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఈ తరగతులను మళ్ళొకసారి చూడండి. 91, 92, 10th బ్యాచ్ అప్పటి నుండి ఇంకా ఆ పై తరగతులు పైన చదువుకున్న వాళ్ళు అన్నయ్యలు అక్కయ్యలు చూడండి. మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. శిథిలావస్థకైతే వస్తూ ఉన్నది. కాకపోతే తరగతులు ఈ తరగతులు చూడండి. అప్పుడు ప్రాథమిక పాఠశాల ఇందులో చిన్న తరగతి వాళ్ళను మేము కూడా పేరెక్కియడం జరిగింది. పేర్లు ఎందుకు కానీ వాళ్ళు కూడా చూస్తారు మా వాళ్ళు. చూడండి అప్పుడున్న ఉపాధ్యాయులు గారు పెద్దవాళ్ళు పనుల పోతే కొంచెం ఎక్కువ తరగతి ఉన్న మేము పేర్లు ఎక్కించినప్పటికీ కూడా పేర్లు ఎక్కించేవాళ్ళు. ఇక్కడ కూర్చుండైతే రాసుకునే వాళ్ళం. అప్పుడు ఇది 2వ తరగతి. ఈ బోర్డు మీద మేము రాసుకున్నాం 91, 92, 10th బ్యాచ్. అందరికీ జాబ్లు వచ్చినాయి. పెద్దవాళ్ళు అయినరు. అందరూ చాలా సంతోషంగా పిల్ల పాపలతో బతుకుతున్నాము. కొందరం బిజినెస్ పరంగా బతికిన, కొందరు గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. చాలా వరకు ఈ పాఠశాలను మేము ఎప్పటికీ మర్చిపోము. ఇక్కడ చదువుకున్న విద్యా బుద్ధులే మేము ఇప్పటిదాకా ఇలా ఉన్నాము. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి రాగానే నేను ఎప్పటికప్పుడు చిన్నపిల్లలు అవుతా ఉంటా. నా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా నేను ఒక్కొక్కసారి చిన్నపిల్లలుగానే ఉంటా. మేము ఆడుకున్న గద్దెలు, మేము ఆడుకున్నటువంటి గ్రౌండు, ఇలా ఇవన్నీ అప్పుడు కొంచెం చిన్నగా ఉండే చెట్లన్నీ చాలా పెద్దగా అయినాయి. ఇంకా చెట్లను పెంచి పెద్దగా వేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు. అప్పుడు ఈ ఎడారిలో చెట్లు ఎన్నుకోకపోవు. ఇప్పుడు మాత్రం ఎంత బాగున్నది వాతావరణం. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఓకే మేడం వస్తున్నా. సార్ అయితే మ్యాప్ గీస్తున్నారు. చాలాసేపటి నుండి కృషి చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో చూడండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. చూడండి భారతదేశ పటం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో చేస్తా. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ. ఇది మళ్ళా ప్రాబ్లం వచ్చిందా? అయ్యో